హలో గైస్, వెల్కమ్ టు అనదర్ వీడియో. వెల్కమ్ టు WWE అప్డేట్స్ ఇన్ తెలుగు. మొన్న జరిగిన WWE మండే నైట్ రాలో ద రాక్ వచ్చాడు. ద రాక్ వచ్చి రోమన్ రైన్స్ ని ఉలాఫాలా మాల తొడిగించి కౌగిలించుకుని ముద్దు పెట్టుకుని ఆ తర్వాత వెళ్ళిపోయాడు. సోలో సకోయాతోని కూడా కలిశాడు. ఆఖరికి కోడి రోడ్స్ తోని కలిసి డ్రింక్ ని షేర్ చేసుకున్నాడు. ఇంతటితో ఓకే, బానే ఉంది. కోడి రోడ్ శత్రువైనా ఆయనతోని ప్రేమగా ఉన్నాడు. నిన్న జరిగిన NXT లో ద రాక్ మళ్ళీ వచ్చాడు. ద రాక్ NXT లోకి వచ్చి ఆ తర్వాత ఇలా అన్నాడు, షడప్ కోడి క్రై బేబీస్ అని అన్నాడు. ఊరు నాయను, నిన్ననే కదరా కలిసి డ్రింక్ చేశారు, కలిశావు, నా బ్రదర్ అని పట్టుకున్నావు, ఆ తర్వాత ఈ రోజు ఇలా మాట్లాడుతున్నవేంద్రా అని నేను షాక్ అయిపోయాను రా బాబు. ఆ తర్వాత ద రాక్ ఇలా అన్నాడు, మీకంటే నేను 20 అడుగులు ముందుంటాను, నాకు ఒక ప్లాన్ ఉంది, ఆ ప్లాన్ ప్రకారం నేను వస్తున్నాను అని ద రాక్ చెప్పాడు. నిన్న జరిగిన NXT లో ద రాక్ కోడి రోడ్స్ ని వీపు విమానమయ్యేలా కొట్టాడు, వర్షంలో తడుచుకుంటూ కోడి రోడ్స్ ని. అయినా కూడా నిన్న కలుసుకున్నారు, కలిసి డ్రింక్ తాగాడు, ఈ రోజేమో ఇలా మాట్లాడుతున్నాడు. ఊరు నాయను, ఏం ప్లాన్ ఉందో వీని దగ్గర. రోమన్ రైన్స్ వర్సెస్ ద రాక్ రెస్సల్ మీనియా 41 లో మ్యాచ్ అవుతుందా అని అంటే కన్ఫామ్ గా అవుతుంది. రెస్సల్ మీనియాకు చాలా టైం ఉంది. రోయల్ రంబుల్ లో ఈ స్టోరీ లైన్ ని చేయొచ్చు. ద రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ వీళ్ళిద్దరి మధ్యలో ఫైటింగ్ రోయల్ రంబుల్ తర్వాత, లేకపోతే రోయల్ రంబుల్ లోనే వీళ్ళిద్దరి మధ్యలో ద రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ స్టోరీ లైన్ అనేది అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. కానీ ఇప్పుడు మాత్రం ఏమీ కాదు, ఎందుకంటే చాలా టైం ఉన్నది కాబట్టి. ఎలిమినేషన్ ఛాంబర్ లో ద రాక్ వర్సెస్ కోడి రోడ్స్ వీళ్ళిద్దరి మధ్యలో అన్డిస్ప్యూటెడ్ WWE ఛాంపియన్షిప్ మ్యాచ్ ఉంటదని నేను అనుకుంటున్నాను. కన్ఫామ్ గా ఛాలెంజ్ చేస్తాడు ద రాక్ కోడి రోడ్స్ ని రోయల్ రంబుల్ లో, ఇది మాత్రం ఫిక్స్. సేమస్ WWE కొత్త కాంట్రాక్ట్ పైన సిగ్నేచర్ చేసుకున్నాడు. 1 కాదు 2 కాదు 5 సంవత్సరాల పాటు WWE లోని ఉంటా అని WWE తోటి కాంట్రాక్ట్ సిగ్నేచర్ చేసుకున్నాడు. ఇప్పుడు వచ్చే మండే నైట్ రాలోనే సేమస్ వర్సెస్ లుడ్విగ్ కైసర్ వీళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్ ఉంది. ఎలా జరుగుతుందో చూడాలి మండే నైట్ రాలో. ఇప్పుడు వచ్చే మండే నైట్ రాలో డీమియన్ ప్రీస్ట్ వర్సెస్ ఫిన్ బాలర్ వీళ్ళిద్దరి మధ్యలో స్ట్రీట్ ఫైట్ మ్యాచ్ ఉంది. చాలా అంటే చాలా డేంజరస్ మ్యాచ్ ఇది. ఇప్పుడు వచ్చే మండే నైట్ రాలో జరగబోతుంది, చూడవలసిన మ్యాచ్ ఇది. ఓరిని దుంపతిగా WWE ఉమెన్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ టోర్నమెంట్ ఫైనల్స్ మ్యాచ్ ఉంది. ఓర్ నేను నెక్స్ట్ మండే నైట్ రాలో అంటే ఇప్పుడు వచ్చే మండే నైట్ రాలోనే వీళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్ ఉంది, ఫైనల్స్ మ్యాచ్. ఉమెన్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ టోర్నమెంట్స్ ఫైనల్ మ్యాచ్. ఇప్పుడు వచ్చే మండే నైట్ రాలో జార్జ్ గేబుల్ తో పోరాడేవాడు ఎవడు అది తెలుస్తుంది. రేపు వచ్చే మండే నైట్ రాలోనే తెలుస్తుంది. ఇప్పుడు వచ్చే మండే నైట్ రాలోనే తెలుస్తుంది జార్జ్ గేబుల్ తో ఎవరు పోరాడబోతున్నాడో. ఇంట్రెస్టింగ్ మ్యాచ్, చూడవలసిన మ్యాచ్. చూడండి, WWE మండే నైట్ రా నెట్ఫ్లిక్స్ లో రాకముందు స్క్వాడ్ గేమ్ అని చాలా ఆసక్తిగా చూసుకునే ఎపిసోడ్ టాప్ 1 లో ఉండే అది. కానీ ఇప్పుడు 1వ స్థానం నుండి 2వ స్థానంకి వచ్చేసింది. 1వ స్థానంలో ఏమో WWE మండే నైట్ రా ఇప్పుడు టాప్ 1 లో ఉంది. నీ స్క్వాడ్ గేమ్ ఫ్యాడ్ గేమ్ ఎవరు చూడరు బాబు. WWE ఈజ్ ఎ మస్ట్ ఎంటర్టైన్మెంట్ ఇన్ ద వరల్డ్, దానికే చూస్తారా బాబు. అందుకే టాప్ 1 లో ఉంది WWE మండే నైట్ రా ఆన్ నెట్ఫ్లిక్స్. పాల్ హేమన్ నిన్న జరిగిన WWE మండే నైట్ రా ఇంటర్వ్యూలో ఏమన్నారంటే, రోమన్ రైన్స్ ది WWE అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్స్ అన్నారు పాల్ హేమన్ నిన్న జరిగిన WWE మండే నైట్ రాలో. ఎందుకంటే రోమన్ రైన్స్ పాల్ హేమన్ తో ఉన్నారు కాబట్టి. రోమన్ రైన్స్ ట్రైబల్ చీఫ్, ది ఓన్లీ ట్రైబల్ చీఫ్ కాబట్టి ఆయనకు ఒక పెద్ద ఛాంపియన్షిప్ బెల్ట్ కావాలి. అదే WWE అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్షిప్ బెల్ట్. ఆ బెల్ట్ ని త్వరలో రోమన్ రైన్స్ గెలవబోతున్నాడని పాల్ హేమన్ ఇంటర్వ్యూలో చెప్పాడు. జాన్ సీనా ఎలాగైనా నేను రిటైర్డ్ అయ్యే ముందు నేను 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ కావాలని అనుకుంటున్నారు. నిన్న జరిగిన మండే నైట్ రాలో ఏమని అన్నారంటే, నేను ఈ రోయల్ రంబుల్ ఎలాగైనా గెలుస్తాను అని చెప్పాడు. 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ అవుతాను అని చెప్పాడు జాన్ సీనా నిన్న జరిగిన WWE మండే నైట్ రాలో.
జాన్ సీనా నిజంగానే గెలుస్తాడంటావా? ఆయనకు మాత్రం ఏజ్ అయిపోయింది. నాకైతే డౌటే, అతను రోయల్ రాంబుల్ గెలవలేరు నాకు తెలిసి. ఏదో చెప్పలేను కానీ జాన్ సీనా గెలిస్తే గెలవచ్చు. డబ్ల్యూడబ్ల్యూ రోయల్ రాంబుల్ అయినా లేకపోతే డబ్ల్యూడబ్ల్యూ ఎలిమినేషన్ ఛాంబర్ అయినా 2025లో నేను ఖచ్చితంగా డబ్ల్యూడబ్ల్యూ 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ అవుతానని చెప్పాడు. డబ్ల్యూడబ్ల్యూ అండర్స్పీడెడ్ యూనివర్సల్ ఛాంపియన్ కోడీ రోడ్స్, డబ్ల్యూడబ్ల్యూ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ గుంతర్, మీరిద్దరు సిద్ధంగా ఉండండి, నేను రోయల్ రాంబుల్ గెలుస్తాను అని చెప్పాడు జాన్ సీనా ఆన్ మండే నైట్ రాలో. 99.99% ఇతను గెలుస్తాడు. జాన్ సీనా ఖచ్చితంగా రోయల్ రాంబుల్ నాకు తెలుసు. ఇప్పుడు వచ్చే 2025 రెస్సల్మేనియా జాన్ సీనాది లాస్ట్ రెస్సల్మేనియా కాబట్టి ఖచ్చితంగా గెలవచ్చు జాన్ సీనా. రోయల్ రాంబుల్ అయినా లేకపోతే ఎలిమినేషన్ ఛాంబర్ అయినా ఈ రెండిట్లో ఏదో ఒకటి గెలవచ్చు జాన్ సీనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ గైస్. లవ్ యూ గైస్. థ్యాంక్ యూ.